ఇప్పుడు చెప్పు గైస్. మొత్తం కొండలు అయితే చూడండి. ఇక్కడికైతే వచ్చేసినాం. వాడి షరీఫ్ మొత్తం కొండలు ఉన్నాయి, మంచి మంచి కొండలు ఉన్నాయి. ఎక్కాలంటే ఎక్కడానికి అయితలేదు, ఎట్లా ఎక్కాలో అర్థం అవుతలేదు ఈ కొండల మీద. సో గైస్ ఇదైతే చూడుర్రి, ఈ రాయి అయితే మొత్తం స్పీడ్ ఉంది. ఇక్కడ పేకాట ఆడుతూ ఉంటారు, డ్రింక్ చేస్తారు, స్మోకింగ్ చేస్తారు. ఇక్కడ మొత్తం అందరు పాడీలకి ఇక్కడికి వచ్చి స్మోకింగ్. ఇక్కడ రాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎట్లున్నాయో, రాయలు అయితే స్టెప్ బై స్టెప్ ఉంది. ఎక్కడ ఇక్కడ కచరాలు పడేస్తారు. ఇక్కడ అయితే ఇంకా మంచిగా ఉంది, మొత్తం కట్ చేసి ఇక్కడ రాయలు మంచిగా కూర్చోనికి మంచిగా ఉంది. ఇక్కడ ఇది రాజీవ్ గాంధీ నగర్ అంటారు. ఇది మొత్తం ఆడ మొత్తం మామిడిపల్లి, అది ఆడ. ఇది ఫామ్ హౌస్. ఇదైతే మేము కొత్తగా కట్టిన ఫామ్ హౌస్ మా. ఇది అది మస్తు మంది వస్తుంటారు, పోతుంటారు మా ఫామ్ హౌస్ దగ్గరికి. అయితే ఇప్పుడు ఇట్లకెళ్ళి దిగుదామా? దిగుదాం. ఇది అయితే ఎట్లా ఎట్లా దిగాలి అర్థమే అవుతుంది. కింద పడతాం. మొత్తం దారుణంగా ఉంది కదా ఇటు. చూడు ఎంత ఎంత బండలా ఇంత డౌన్లో ఎట్లా దిగుతారో. అబ్బా నేనైతే మెల్లగా దిగుతున్నా. వామ్మో వామ్మో. చూడు ఈ దారిలోకి వెళ్ళి దిగినాము ఇప్పుడు. ఇట్లా ఇట్లా ఏ చెట్రా? ఆ చెట్టు అయితే ఎట్లుంది మీరే చూడొచ్చు. ఇది చెట్టా? దీని కిందనే కదా పేకాట ఆడేది వాళ్ళు. మొత్తం ఎట్టు చూసినా రాలే రాలే. ఇదైతే చిన్నప్పుడు మేము ఆడుకుంటుండే. ఈయనే గ్రౌండ్ అయితే ఆడ చూడుది. అప్పుడు ఇది మొత్తం గడ్డి ఉంటుండే, అప్పుడు మంచిగా ఉంటుండే. కింద పడితే కూడా ఏం కాకపోతుండే. ఇప్పుడు ఆడుకునే కూడా భలే ఉంది. ఇది చాలా ప్లేన్ గా ఆడుతుండే. ఇలా కింద పడినా ఏం కాదు, మొత్తం గడ్డి లేకుంది, మంచిగా ఉంది. అంటే ఇది మొత్తం ఏంటంటే పాతకాలపు ఒక వెంచర్. అంటే ఒకప్పుడు డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు దీన్ని తయారు చేసిర్రు, కానీ ఇది డెవలప్ కాదు అని తెలిసినాక దీన్ని వదిలేసిర్రు. ఇప్పుడైతే ఒక అడవిలాగా తయారైపోయింది ఇది మొత్తం. చూడండి ఎటు చూసినా మొత్తం కంపలు, చెట్లు ఇట్లు ఉంటున్నాయి. అవతల పక్క చూస్తే పిల్లలు అయితే గేమ్ ఆడుతుర్రు. మనం అది కనిపించదులే, కానీ ఇక్కడ ఏంటంటే ఇది అప్పుడు ట్యాంకీ చూడండి, ఆడ పెద్ద ట్యాంకీ ఉంది. మేము దీనిలో ఇలా వాకింగ్ చేస్తున్నాం. ఇంకోటి ఈడ ఎట్లుంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈడ అంతే, మొత్తం ఎటు చూసినా మొత్తం ఇది పెద్ద పెద్ద రోడ్లు. అంటే అప్పుడు ఏందో పెద్ద ఎంచర్లాగా ఏర్పడింది అది. చాలామంది దీనిలో డబ్బులు పెట్టి భూమి కొనుక్కున్నారేమో. అందరి అసలు సిచ్యువేషన్ ఎట్లుందో, ఇది మొత్తం డౌన్ అయిపోయింది కాబట్టి. ఎటు ఇదో ఇటువంటి కంపల్లో ఏంటంటే తేనె ఉంటుంది, మన చిన్న తేనె. కానీ అది చూద్దాం ఉందో లేదో అని ఇట్లా చెక్ చేసుకుంటా అట్లా చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ముళ్ళు కాలు పెడితే గుచ్చుకొని రక్తం బయటికి వచ్చేయాల. దగ్గర అది బుర్రు పిట్ట. అది ఏమా వెళ్ళిపోయిందిరా. అది బుర్రు పిట్ట ఉండే. చూడండి ఎంత దారుణంగా ఉందో. అదేదో బుర్రు పిట్ట ఉండే పారిపోయింది. అది ఒక్కప్పుడు అయితే దీనిలో మేము ఉడుము పట్టినాం. దీనిలో రెండు కాదు, ఒకటే. సాయంత్రం టైం ఈ టైంకి దొరికింది అది. రోడ్డు ఎదురుగా వస్తుంది, మా బండి ఎదురుగా.
అప్పుడు పట్టుకున్నాం. ఈత పండ్లు తినడానికే పోతున్నాం తెంపనీకే. ఆడైతే ఉండి మీరైతే వీడియో ఏదో చెట్టు మాత్రం ఆడుంది చూడు, కానీ ఫాలో కొట్టడం ఏదో మర్చిపోకండి. ఈడుంది చెట్టు. ఆడికైతే పోదాం. ఇప్పుడు ఈతకళ్ళు చూపిస్తాం మీకు. పండ్లు ఈతకళ్ళు పండ్లు వస్తారు. పోదాం ఇట్లా చిన్నగా. ఇదేంద్రా ఇంత గుంపు గుంపుగా ఉంది చెట్టు? ఈ గుంపు గుంపులోనే కుందేళ్ళు పాములు ఉంటాయి. పక్క ఉంటాయి కదా, ఎక్కువ అయితే కుందేళ్ళే ఉంటాయి. దీనిలో కుందేళ్ళు ఉంటాయి, దీనిలో పాములు ఉంటాయి. ఇది గుంపుగా దీనిలో పందులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి అయితే. ఇటువంటి గుంపుల ఏ పక్షులు ఉంటాయి, దానిలో ఏముంటాయి సౌండ్ చేస్తున్నాయి, నెమళ్ళు అలాంటివి ఉంటాయి దీనిలో. దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఈ గోడ ఎక్కాలి. గోడ ఎక్కితే మొత్తం కనిపిస్తుంది. ఎంచర్లా మొత్తం తినేటివి పండ్లు ఉంటాయి, ఈత పండ్లు. చూడు పోయి, నేను ఇటు వస్తాపా. ఇక్కడైతే చెట్టు ఉంది, ఇక్కడికి రా. ఏం కాదులే. ఏంది అటు పోతున్నావు? ఏంది అటు ఎందుకు పోతున్నావు? ఏడుంది? ఏడుంది కదా, చూసిరా మళ్ళా ఉందో లేదో. ఒకసారి దిగు కిందికి. ఏం కాదు, దిగు, చిన్నగా దిగురా. అందుకనే చిన్నగా దిగు అంటున్నావు. దిగు, దిగవా. గైస్ ఆడ అయితే ఈత పండ్లకు పోయినాం. ఆడ ఈత పండ్లు తక్కువ ఉన్నాయి, తెంపనికి అయితే లేదు. ఇప్పుడైతే ఇక్కడ పాము పుట్ల కాడికి వచ్చినాం. పక్కకే ఉంది, ఇక్కడ మొత్తం పాములో పుట్టు ఉంది. ఇది అది మొత్తం పందులో ఏదో మొత్తం తవ్వేసినాయి, తవ్వి వెళ్ళిపోయినాయి. ఇది వీటికైతే మొత్తం కింది నుంచి బాగా తవ్వేసినాయి. వేరు తింటాయి కదా పందులు, అన్నీ బాగా తవ్వేసినాయి. ఏదో ముక్కలు ముక్కలు చేసేసినాయి. ఇక్కడ పాములు ఉంటుండే ఎక్కువ అయితే. అంటే మొత్తం ఈడ చీకటిగా ఉన్నప్పుడు బాగా అంటే భయంకరంగా ఉంది కాబట్టి పాములు ఉంటాయి పక్కన. ఇప్పుడైతే మనం ఇటు సైడ్ పోతున్నాం, ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని. లోకేష్, ఈ ట్యాంక్ ఎప్పుడు కట్టిర్రా? ఇదైతే మస్తు పాతకాలం ట్యాంక్ ఇది. ఇది చోటగా ఉంటుంది. ఇక్కడ ఆ చోటగాంకి నీళ్ళు పోతాయి దీనికి. అది చోటా గాంకి కాదు, అది ఈ వెంచర్లకే అప్పుడు పాతకాలపు, ఇప్పుడు నడిచినప్పుడు కట్టిర్రేమో దాన్ని. చిన్నప్పుడు అంటే ఇక్కడ కొన్ని బొక్కలు ఉంటాయి. ఏంద్రా ఎక్కడ చూసినా పక్షులే కనిపిస్తున్నాయి. అంటే ఈ గుడ్లు పెట్టే పక్షులు ఉంటాయి చూడు, అవే కనిపిస్తున్నాయి. మొత్తం మంచి రోడ్ల మీద మొత్తం చెట్లు ఇట్లా పెరిగినాయి. పెద్ద పెద్ద చెట్లు. ఎడిటింగ్ కణాకి అసలు బాగా ఎంత దారుణంగా ఉన్నాయిరా. చూసిరా పాము గీము ఉండేదానా. ఏముంటాయి? ఈ ట్యాంక్ ఏందిరా, పైన ఒక ట్యాంక్ కింద ఒక ట్యాంక్ ఉంది. పైన ఒక ట్యాంక్ ఉంది, కింద ఒక ట్యాంక్ ఉంది. ఇంత పొడు ట్యాంక్ ఉంది ఊడూరి. ఇంకొకటి ఊడూరి ఎంత మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ ఆడేదో ట్యాంకీకి దారి, ట్యాంకీ కింద ఒక ట్యాంకీకి పొక్క, ఏమేమో ఉన్నాయి ఇక్కడ. ఇదేంద్రా ఇట్లా వంట చేసినట్టున్నారు. ఇక్కడ వంట చేసి తిని కూర్చొని పోయారు. ఇక్కడ ప్లేస్ అయితే మంచిగా ఉంది. అంటే ఇది ఒక రోడ్ అనమాట, స్ట్రేట్గా ఒక రోడ్. ఇటు సైడ్ పోతే ఇంకా మనం బతుకు తీరు లేదు. ఇంకా మొత్తం భయంకరంగా ఉంది లోపల.
ఎంత భయంకరంగా ఉందంటే చాలా భయంకర పందులు గిందులు ఉంటాయి. రాయిలు ఉన్నాయి లోపల పోతే ఇంకా అంతే మన పరిస్థితి. ట్యాంక్ లెక్కలు తిరిగి ఇవి ఇట్లా క్లీన్లు వస్తాయి. అసలు ఒక ఫారెస్ట్కి వచ్చినట్టు ఉంది. ఇటు సైడ్ వస్తుంటే ఇక్కడ వచ్చి తింటే మొత్తం ఎటు చూసినా భయంకరంగా ఉంది. ఎట్లెట్లో అన్నీ తిరిగినాం కానీ తేనె మాత్రం దొరకలే. చూడండి మొత్తం ఎంత భయంకరంగా ఉందో. రాత్రిపూట వస్తే ఇక్కడ ఎవరైనా చంపేసి పడేసి కూడా అసలు కనిపెట్టలేము, అంత ఘోరంగా ఉంది. అటు సైడ్ ఏదో ఉంది చెరువులాగా, కానీ అటు సైడ్ పోతలేం. వామ్మో తిరిగి తిరిగి కాలు గుంస్తున్నాయి. ఇంత భయంకరంగా ఉంది రేంద్ర నాయన, ఇది చాలా భయంకరంగా ఉంది. అక్కడ ఒక పక్షి ఉంది. లోపల పోయే దారి చూడు, ఈయనే లోపల పోయే దారి నుంచి ఉంది. మెయిన్ మంచి లొకేషన్ అంటే ఇక్కడనే ఉంది. అదే ఈ నుంచి దారి కూడా ఉంది, కానీ మనం వావ్ ఇక్కడ మంచి లొకేషన్ వీడియో తీయడానికి, మన ఇన్స్టాగ్రామ్ వీడియో తీయడానికి ఇక్కడ మంచి లొకేషన్ ఉంది. ఇక్కడేమో ఎవరో తవ్వేసిన బొక్క ఏదో ఘోరంగా ఉంది. ఇక్కడ చూడండి మీరే, ఇంత పెద్ద బొక్క, ఏదో పాము దూరినట్టు ఎంతో ఎట్లనో ఉంది. నాకేం నచ్చిందంటే ఇక్కడ వీడియో తీయడానికి బాగుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోనికి. ఏదో మంచి ప్లేస్ చూడు ఎంత బాగుంది క్రికెట్ ఆడడానికి. సండే సండే ఇక్కడ ఈ చిన్న రూమ్లో వాచ్మెన్ ఉంటాడు, కానీ ఇప్పుడు లేడు. ఇది ఎంచర్కి మెయిన్ రోడ్ అనమాట, స్ట్రేట్గా ఇట్లా. కానీ నాకు ఎక్కువ ఈ మొత్తం తిరిగిన నచ్చే ప్లేస్ అంటే ఇక్కడనే, చాలా బాగుంటుంది క్రికెట్ ఆడడానికి, ఏమైనా చేయడానికి. చూడండి చాలా బాగుంది. ఇప్పుడైతే మేము ఇటు వెళ్ళిపోతాం, ఇంకా మొత్తం తిరిగినాం, ఏదో తిరిగి తిరిగి బాగా అలసిపోయినాం. ఇంకా ఇటు వెళ్ళిపోదాం. లొకేషన్ ఇంకేమైనా ఉందా ఇక్కడ? అవి కామనేలే. ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఇంత భయంకరమైన ఎంచర్లా అదొక్కటే ఫామ్ హౌస్. చూపిస్తా మీకు. అసలు ఎందుకు కట్టిర్రు ఇక్కడ, ఏం వసంతి లేకుండా అసలు ఎట్లా కట్టిర్రో ఏంది అసలు. ఎవరు రాత్రిపూట ఇక్కడ ఈ దిక్కు ఎవరు రారు. పక్క ఉంటాయి, పక్క దయాలు ఉంటాయి, దయాలు గీయాలు అన్నీ ఉంటాయి. ఒకసారి మా వాట్సాప్లో వీడియో కూడా వచ్చింది ఇక్కడ దయ్యం ఉందని. మేమైతే చూసి ఎప్పుడు రాలేము, ఈ ఒక్కసారి చూద్దాము ఏముందని వచ్చినాము. ఇప్పుడైతే ఒకటే వచ్చినాం కానీ ఇంత పెద్ద ఎన్సార్లో ఒకటే ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ అది ఉండరు కూడా ఎక్కువ, బయటనే ఉంటారు వాళ్ళందరూ. ఎక్కువ ఇంట్లో కూడా ఉండరు వాళ్ళు. కనిపిస్తుందా ఫామ్ హౌస్? ఈ చెట్లు అడ్డం అవుతున్నాయి, అందుకని కనిపిస్తలేదు. అక్కడ పోతే కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ చూడు, పాతబడ్డ బిల్డింగ్, జగన్ బిల్డింగ్. గుర్తింపుగా ఇక్కడ ఏదో బిల్డింగ్ అయితే పెట్టింది కాదురా. ఇక్కడ ఏంది మొత్తం గొర్రె బొచ్చు ఉంది, మొత్తం గొర్రె బొచ్చే ఇది. అంటే ఇట్లా గొర్రెల్ని ఇట్లా కిడ్నాప్ చేసి ఇక్కడ కోసుకొని తింటారు. ఇదో అక్కడ అక్కడ కాల్చి తిన్నారు, అక్కడ మంట అట్లా అనమాట. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ కాల్చి తిన్నారు. బ్లాక్ బోన్స్ అయితే ఉన్నాయి, బోన్స్ కూడా. అంటే దొంగతనం ఇక్కడ ఎవరు రారు, ఎవరు పట్టుకోరు అని ఇక్కడైతే వచ్చి ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. అసలు ఇది చాలా దారుణంగా ఉంది. రాత్రిపూట అయితే అసలు రాకూడదు ఇటు, భయపడడం చచ్చిపోతాం అసలు. రాత్రిపూట వస్తే ఇక బతుకొస్తామో రామో కూడా అంత గ్యారెంటీ ఉండదు. అట్లుంది ఈడ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేమైతే సబ్స్క్రైబ్ చేయరు అందరూ, లైక్ కొట్టుర్రి. ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు.
ఓకే బాయ్ ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి, ఓకేనా. ఈ భయంకరమైన ఈ అడవి ఎంచర్ ఎట్లుందో, పాతబడ్డ ఎంచర్, ఒకసారి లైక్ కొట్టండి. ఏదో అండి ఫామ్ హౌస్, ఇది ఫామ్ హౌస్, ఏదో ఇంత పెద్ద దారుణ భయంకరమైన ఎంచర్లో ఇది ఒకటే ఫామ్ హౌస్. దీనిలో మనుషులు కూడా ఉండరు, ఎప్పుడో ఒకసారి వస్తారు, దయాలు కూడా అంటే కొత్తగా కట్టిర్రు దీన్ని.